నేను చెప్పిన మాట విను. చీరు చీరు, ఇదిగో వచ్చేసాను బామ్మా. ఈ పిల్లాడున్నాడే, ఏమైంది బామ్మా? రాను రాను నీ ఆలోచనలు ఎక్కడుంటున్నాయి? బామ్మా, అమ్మ కథలన్నీ విని విని అందరూ మై మర్చిపోతున్నారు. ఇక నేను మాత్రం ఏం చేయగలను? ఏంటిది, ఎప్పుడు చూసినా అమ్మ కథ వినాలి, అమ్మ కథలను చదవాలి. అరే, అప్పుడప్పుడు నేను చెప్పేది కూడా విను. వినబడింది బామ్మా, వినబడింది. మీరు నీళ్లు అడిగారు కదా, ఇదిగోండి నీళ్లు. నీళ్లు కాదు చీరు, మాత్ర. రత్నాకి తలనొప్పిగా ఉందట. నువ్వు ఇక్కడే ఉండు, నే వెళ్ళి తనకి మాత్ర తీసుకొస్తాను. లేదమ్మా, మీరిక్కడే కూర్చోండి. నేను నా సైకిల్లో వెళ్లి వెంటనే మాత్రలు కొనుక్కొస్తాను. సరే, వెళ్ళి తీసుకురా. త్వరగా రా, మర్చిపోకు. ఇదిగో డబ్బు. చీరు దేన్ని మర్చిపోడు బామ్మా. ఇదిగో నేను ఇప్పుడే వెళ్లి ఇప్పుడే వచ్చేస్తాను. అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి. అసలు వీడి ఆలోచనలు ఎక్కడుంటాయో ఏంటో. ఎంత మంచి వాసన! జిలేబీలు. నేను జిలేబీ చూసి తినకుండా వెళ్తే తర్వాత జిలేబీలు కోపడతాయి. అంకుల్, వేడి వేడి జిలేబీలు ఇవ్వండి. చూసారా, చీరు ఒంటరిగా అక్కడ కూర్చుని జిలేబీ తింటున్నాడు. అరే చీరు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? స్వీట్ కొట్లో కాయగూరలు కొందామని వచ్చాను. చూస్తే తెలియట్లేదు, నేను స్వీట్ తింటున్నాను. చీరు అన్నయ్య, మాకు కూడా ఇవ్వు. ఖచ్చితంగా తీసుకో. ఎన్ని కావాలో తిను. అరే ఏంటిది, నన్ను కూడా మాట్లాడకండి. జిలేబీని చూసేసరికి నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ. అంకుల్, ఇదిగోండి డబ్బులు. వావ్ చీరు, ఈ జిలేబీ అచ్చా అమ్మ చెప్పే కథలాగా తీయగా ఉంది. అమ్మ అంటే గుర్తొస్తోంది. మాత్ర డబ్బులు ఖర్చు అయిపోయాయి కదా. ఇప్పుడు నా కథ ముగిసింది. ఏమైంది? చీరు, నిర్లక్ష్యంగా ఉండడం మంచి విషయం కాదు. నేనిక్కడ ఉన్నాను కాబట్టి నేనే రత్నకి మాత్ర తీసుకొచ్చి ఇచ్చాను. సారీ అమ్మా, సారీ బామ్మ. ఇక మీదట ఇలా ఎప్పుడు నేను చెయ్యను. ఏమైంది చీరు, ఇంత వేగంగా పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చావు? ఇంకేం చెయ్యాలి, ఒకే ఒక పని చెప్పాను, దాన్ని చెడగొట్టాడు. పర్వాలేదు, వదిలే రత్న. చీరు తన తప్పుని తను తెలుసుకున్నాళ్లే. చీరు అన్నయ్య, మీరు ఆడడానికి రండి. లేదు లేదు, నేను రాను. నేను టీవీ చూడాలి. ఎవరైనా ఇంత వేగంగా బాల్ని తన్నుతారా? నూనె, చీరు, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? చీరు, నేను చెప్పేది విను. బయట బట్టలారేశాను, వెళ్ళి త్వరగా తీసుకురా. వర్షం వచ్చేలా ఉంది. టెన్షన్ పడకండి అమ్మా, అదే నేనున్నాను కదా. మర్చిపోకు చీరు. ఓకే అమ్మా, ఇదిగో వెళ్తున్నాను. ఓహో, అన్ని బట్టలు తడిచిపోయాయి. ఈ చీరు ఉన్నాడే. చీరు, చీరు, మేడ మీద ఆరేసిన బట్టల్ని తీసుకురమ్మన్నాను కదా. అదా, ఎప్పుడు? సారీ అమ్మా, నేను మర్చిపోయాను. అమ్మా, వీడి పేరు మార్చి మిస్టర్ మతిమరుపు అని పెట్టాలి, చీరు కాదు. ఆహా, ఈ రోజు బాగా ఎండ కాస్తోంది. ఏ చీరు, నూనె బాబు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు బామ్మని చూడ్డానికే వెళ్లారు. సరే, ఇలా చూడు బాబు, పచ్చడి పెట్టడానికి మామిడికాయలు ఎండబెట్టాను, జాగ్రత్తగా చూసుకో. ఈలోగా నేను వెళ్లి రత్నాన్ని చూసొస్తాను. ఏమైంది గోపి? ఇదిగో ఒక్క నిమిషంలో వస్తాను. గేమ్ ఫినిష్ అవ్వబోతోంది. ఈ గోపి ఉన్నాడే, ఒక్క నిమిషం నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? వెళ్ళు.
దీనికోసమే నేను నిన్ను పిలిచాను, కానీ నా మాట పట్టించుకోకుండా నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావు. వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వే అమ్మకి సమాధానం చెప్పు. నేను మురిగింది వినుంటే ఇలా జరుగుండేదే కాదు. నీ దృష్టి ఇక్కడ ఉంటేనే కదా. చీరు మళ్ళీ నిర్లక్ష్యం చేసావా? అరే ఈ పిల్లాడు ఎప్పుడు మారతాడో ఏంటో. సారీ అమ్మా. సారీ చెప్పడం అంటే ఇది అర్థం కాదు. నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు, తర్వాత సారీ చెప్తూనే ఉంటావు. నువ్వు సారీ చెప్పడం వల్ల పోయిన మామిడికాయ తిరిగి రాదు కదా. నా మాట విను. నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర సారీ అడగడం కంటే సారీ అని ఒక కార్డ్ పెట్టుకో, దాన్ని అందరి చేతికి ఇచ్చి వెళ్ళు. రాక్ పేపర్ సీజర్. నేనే గెలిచాను అమ్మా. నీకేమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడెవరికి కలిగించావు? అమ్మా అమ్మా రేపు స్కూల్లో పిక్నిక్ తీసుకువెళ్తున్నారు, కానీ అందరూ వచ్చేటప్పుడు ఇంట్లోనే వంట చేసుకుని తీసుకురావాలని చెప్పారమ్మా. అమ్మ బాబోయ్, ఇలా చెప్తే మాత్రం అస్సలు పనికిరాదమ్మా. మీరు నా కోసం స్పెషల్ గా సాంబార్ చెయ్యాలి, ఎందుకంటే నేను మాటిచ్చాను ఈ ప్రపంచంలోనే బెస్ట్ సాంబార్ తీసుకొస్తానని. అలాగా? సరే. వాసనే ఎంత బాగుంది, అయితే టేస్ట్ ఎంత బాగుంటుంది. చీరు, సాంబార్ ఇంకాసేపట్లో రెడీ అయిపోతుంది. నేను అందులో అన్ని వేశాను. కాసేపయ్యాక నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. సరేనా? నేను గుడికి వెళ్లి వస్తాను. సరే అమ్మా, అంతవరకు ఆడుకుంటాను. అరే ఈ గోపి ఎక్కడా? గోపి, అరే ఆగు. చీరు చీరు, ఈ చీరు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలిసి ఖచ్చితంగా సాంబార్లో ఉప్పు అసలు వేసుండడు. నేనే వెళ్ళి వేస్తాను. 1 2. వావ్, అమ్మ చేతి సాంబార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మతిమరుపు చీర ఖచ్చితంగా ఇందులో ఉప్పేసి ఉండడు. కానీ నేను ఉప్పేని సాంబార్ని అస్సలు ముట్టుకోను, అందువల్ల నేనే వేస్తాను. 1 2. రారా బాబు, నన్ను పట్టుకో చూద్దాం. ఏమైంది? టైర్డ్ అయిపోయావా బాబు? గోపి నన్ను ఇలా పరిగెత్తిస్తే ఖచ్చితంగా టైర్డ్ అవుతాను కదా. నేను వెళ్ళి నీళ్లు తాగొస్తాను. అరే దేవుడా, సాంబార్ వాసన భలే వస్తుంది. ఖచ్చితంగా చీరు అన్నయ్య ఆటలో పడి సాంబార్లో ఉప్పు వేయడం మర్చిపోయి ఉంటాడు. అన్నిటినీ అలా కదా మర్చిపోతాడు. నేనే వేస్తాను. 1 2. ఉప్పు అన్న వెంటనే గుర్తొస్తోంది, కానీ అది ఏంటి? ఉప్పు 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 బిస్కెట్. ఉప్పు వేసిన టమాటా. అచ్చచో వదులు, కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఉప్పు చిప్స్. మర్చిపోయానే. ఉప్పు ఉప్పు. గుర్తుకొచ్చింది. అరే, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదేంటో మాతో చెప్పవలెచ్చు కదా. నేను చెప్పను, చేసి చూపిస్తాను. 4 ఇంకా 5. అమ్మ భోజనం తింటే పిక్నిక్ లో వాళ్ళు తీసుకొచ్చిన భోజనాలు కూడా మర్చిపోతారు. చీరు, సాంబార్లో ఉప్పు వేసావా? అవునమ్మా, 5 స్పూన్లు. ఆ? మీరే చూడండి, అందరూ ఈ సాంబార్ తినేసి తర్వాత చాలా నచ్చిందని చెప్తారు. ఆ తర్వాత ఒక రోజు ఏమైంది చీరు? ఎందుకు ఏడుస్తున్నావు? అంతా ఈ సాంబార్ వల్లే. మీరు చేసిచ్చిన సాంబార్ వల్ల పిక్నిక్ లో అందరూ నన్ను చాలా టీజ్ చేశారు. ఏమంటున్నావు? ఏమంటున్నానా? సాంబార్ లో ఓవర్ గా ఉప్పు వేసేశారు. తర్వాత అందరూ అన్నారు ఇది సాంబార్ కాదు, ఇది సముద్రపు నీళ్లు అని చెప్పారు. అవునవును, ఇది సముద్రపు నీళ్ళే. ఉప్పు ఎక్కువగా ఉంది. కానీ అంత ఉప్పగా ఎలా ఉంది? నువ్వు అందులో ఉప్పు ఎంత వేసావు? 5 స్పూన్లు. 5 5 5 5. అయితే 20 స్పూన్ల. అరేరే, సాంబార్లో అంత ఉప్పు వేస్తే సముద్రం నీరులాగే కదా ఉంటుంది.
కానీ మీరెందుకు ఉప్పు వేశారు? ఆ పని నాదే కదా. నీ మతిమరుపు వల్లే చీరు నీ మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. అదే నువ్వు ఉప్పు వేయడం మర్చిపోతావని. అర్థం చేసుకున్నానమ్మా. ఇక మీదట ఏ పనిలోనూ కేర్లెస్ గా అస్సలు ఉండను. నేను చేసిన తప్పు వల్ల సాంబార్ ఇప్పుడు ఎలాగైపోయిందో చూడండి. ఇంకా ఈ రోజు కూడా. ఓహోహోహో పర్వాలేదు వదిలే. చివరికి నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా. నేను నీకు మళ్ళీ సాంబార్ చేసిస్తానులే. సాంబార్ మాత్రం చేస్తే సరిపోదమ్మా. పాప ఈ చీరుకి ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది. సో ఈ రోజుని మంచి రోజుగా మార్చాలి కదా. అలాగే చేద్దాం. హే, అమ్మ చెప్పారు ఈ రోజుని మంచి రోజుగా మారుద్దామని. అంటే స్టోరీ టైం విత్ సుధా అమ్మ. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టు మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను. వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను. చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను, చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను. చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను. గాలిని అవుతాను, ఒక కిటికీ తెరుస్తాను. వేలు పట్టుకుని తొడుగా నడుస్తాను. చికటి చీకట్లో దీపంలా వెలుగుతా. పాకేట మట్టిలో సువాసన పంచుతా. కాటుకరాని